ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రతి అణువు కానీ ప్రతి ఊరు కానీ తెలిసినటువంటి వ్యక్తిని. నాకు ఎటువంటి వ్యాపారం లేదు, రాజకీయమే నా యొక్క ఒక హ్యాబిట్, రాజకీయమే నాకు ఒక జీవితం. అన్నగారికి ఎలాగైతే రాజకీయమే జీవితమో ప్రసన్నకి, నాకు కూడా రాజకీయమే ఒక జీవితం. ఈ భిక్ష పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జీవితాంతం నేను పదే పదే చెప్తా ఉన్నాను, జీవితాంతం ఆయనతోనే ఉంటాం, ఆయనకు రుణపడి ఉంటాం. నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరైనా వేమిరెడ్డి అన్న గాని డబ్బులు ఆఫర్ చేస్తే తీసుకోండి, తీసుకొని ఆ తర్వాత అతనికి ఓటు వేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేమిరెడ్డి అన్న, మీరు గతంలో 1 సంవత్సర కాలంలో తీసుకోండి, ఎన్ని రోజులు ఇక్కడ నెల్లూరులో ఉన్నాడు, ఎన్ని రోజులు ఇండోనేషియాలో ఉన్నాడు, ఎన్ని రోజులు ఆఫ్రికాలో ఉన్నాడు, ఎన్ని రోజులు దుబాయ్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఢిల్లీలో ఉన్నాడు, ఎన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు, చెన్నైలో ఎన్ని రోజులు ఉన్నాడు, వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, విశాఖపట్నంలో కూడా వ్యాపారాలు ఉన్నాయి. అన్ని వ్యాపారాలు చూసుకుంటూ ఇన్ని దగ్గరలా, ఇన్ని విదేశాల్లో కానీ ఇక్కడ కానీ ఇండియాలో కూడా వివిధ ప్రాంతాల్లో వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సేవ చేసుకోగలిగేటటువంటి టైం ఆయనకు ఉంటుందా? నన్ను అనడం కాదు, ఆయనకు నిజంగా టైం ఉంటుందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన బహుశా మొత్తం కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వారానికి 1 రోజు ఏదన్నా నెల్లూరులో ఉండుంటాడేమో.